ఈ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి అంతా చిన్న సినిమానిది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా అరడజన్కు పైగా సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. ప్రామిసింగ్ హీరోల సినిమాలు కావటం, కంటెంట్ ఆకట్టుకునేలా ఉండటంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. మరి ఈ అరడజన్కి పైగా సినిమాలు ఆడియన్స్ మాట్లాడుకునేలా చేసిన సినిమాలేంటి? ఈ శుక్రవారం 21న బాక్స్ ఆఫీస్ ముందుకొస్తోంది అల్లరి నరేష్ హీరోగా నటించిన 12 year రైల్వే కాలనీ సినిమా. నాంది తర్వాత సక్సెస్ చూడని అల్లరి నరేష్ ఈ సినిమాతో కమ్బ్యాక్ అవ్వాలని చూస్తున్నారు. పొలిమేర 2 మూవీ రైటర్ నుంచి వస్తోన్న ఈ సినిమా ఆత్మల కాన్సెప్ట్ తో తెరకెక్కింది. నాని కాసరగడ్డ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అల్లరి నరేష్ కు జోడీగా కామాక్షి భాస్కర్లా నటించింది. భీమ్స్ సంగీతం అందించిన 12 year రైల్వే కాలనీ U/A సర్టిఫికెట్ తో 2 గంటల 5 నిమిషాల రన్ టైం లాక్ చేసుకుని థియేటర్స్ లోకి వస్తోంది. అల్లరి నరేష్ 12 year రైల్వే కాలనీ మూవీలానే ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి వస్తోన్న మరో చిన్న సినిమా ప్రేమంటే. ప్రియదర్శి, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసింది. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతోన్న ఈ సినిమా లవ్ అండ్ కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది. సుమ, వెన్నెల కిషోర్ కీ రోల్స్ లో నటించిన ఈ సినిమా U/A సర్టిఫికెట్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు థియేటర్ లోకి వస్తుంది. 12 year రైల్వే కాలనీ, ప్రేమంటే సినిమాలతో పాటు రాజు వెడ్స్ రాంబాయి అనే చిన్న సినిమాపై ఇంట్రెస్ట్ గా ఉన్నారు జనాలు. ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాలో అఖిల్, తేజస్విని హీరో హీరోయిన్లుగా నటించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రాజు వెడ్స్ రాంబాయి టైటిల్ సాంగ్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పటివరకు మన సినిమాల్లో రాని క్లైమాక్స్ ను ఆడియన్స్ రాజు వెడ్స్ రాంబాయి మూవీలో చూస్తారని సక్సెస్ పై నమ్మకంగా ఉంది టీం. మరి వీటిల్లో ఆడియన్స్ ను మెప్పించే సినిమా ఏదవుతుందో వెయిట్ అండ్ సీ.